సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మైక్రోగ్రీన్స్తో మెరుగైన ఆరోగ్యం ఎలా లభిస్తుందో చూద్దాం. మొలకలు ఆరోగ్యకరమైనవి, అయితే మైక్రోగ్రీన్స్ ఎన్నో పోషకాల భరితమై మరింత ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. పెసలు, అలసందలు, శనగలు వీటిని నానబెట్టి అంగుళం మేరకు మొలకలు వచ్చిన తర్వాత తింటూ ఉంటాం. వీటిలో పోషకాలు బాగా ఉంటాయి. అయితే మరింత మెరుగైన విలువైన పోషకాలు అందాలంటే వాటికి తోడుగా మైక్రోగ్రీన్స్ను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. సూపర్ ఫుడ్స్గా పేరు పొందుతున్న ఈ మైక్రోగ్రీన్స్ ఎలా పెంచుకోవాలంటే, ధనియాలను చల్లి కొత్తిమీర మొక్కలను ఇళ్లలో పెంచడం మనకు అలవాటే. అలాగే వీటితో పాటు ఇంకొన్ని రకాల మైక్రోగ్రీన్స్ను కూడా సులభంగానే ఇళ్లలో పెంచుకోవచ్చు. పోషక విలువలు కలిగిన మైక్రోగ్రీన్స్ వంటకాలకు రుచి, రంగులను అందిస్తాయి. వీటిని వంటకాల అలంకరణకు వాడుకోవచ్చు. మైక్రోగ్రీన్స్ను మట్టిలో లేదా టిష్యూ పేపర్ లేదా మట్టి పాత్రలో పెంచుకోవచ్చు. అయితే మొలకలకు భిన్నంగా వీటికి ఎండ అవసరం అవుతుంది. మైక్రోగ్రీన్స్ పెరగడానికి రకాన్ని బట్టి 1 నుండి 3 వారాల సమయం పడుతుంది. ఏ మూలిక లేదా కూరగాయ విత్తనాల నుంచైనా మైక్రోగ్రీన్స్ను పెంచుకోవచ్చు. వాటి రుచి మొక్క రకం మీద ఆధారపడి ఉంటుంది. తోటకూర, సబ్జా, మెంతులు, బ్రొకోలీ, బీట్రూట్, బఠానీ, స్విస్ బార్డ్ విత్తనాలతో మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చు. మైక్రోగ్రీన్స్ను ఇళ్లలోనే ఎండ సోకే చోట సులభంగా పెంచుకోవచ్చు. దీనికోసం ఒక ప్లేటు లేదా ట్రే మీద మట్టి చల్లి దాని మీద విత్తనాలు చల్లుకోవాలి. నీళ్లు చల్లుకుని ఎండ సోకే చోట పెట్టుకోవాలి. ప్రతిరోజు నీళ్లు చల్లుకుంటూ మట్టిని తేమగా ఉంచుకోవాలి. 2 నుంచి 3 వారాలకు మొక్కలు మొదలవుతాయి. మట్టి అంటకుండా మొక్కలను కత్తిరించుకుని శుభ్రంగా కడిగి వాడుకోవాలి. మట్టికి బదులుగా టిష్యూ పేపర్ లేదా మట్టి పాత్రలో కూడా పెంచుకోవచ్చు. సాధారణంగా విత్తనాలు మొలకెత్తిన వెంటనే ఆ మొలకలను, అంటే 2వ రోజే మొలకెత్తిన మొలకలను మనం తింటూ ఉంటాం. అయితే మైక్రోగ్రీన్స్గా మారాలంటే మాత్రం వాటికి ఆకులు కూడా పెరగాలి. మొదటి 2 ఆకులు పెరిగినప్పుడు అవి మైక్రోగ్రీన్స్గా మారినట్లే. మైక్రోగ్రీన్స్తో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి కీలకమైన జీవక్రియలకు తోడ్పడతాయి. శరీరం తనలోని ఫ్రీ రాడికల్స్ను బయటకు తోసేస్తూ ఉంటుంది. ఇలా బయటకు పంపించడంలో యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడతాయి. సహజసిద్ధ శరీర ప్రక్రియలు కాలుష్యం కారణంగా శరీరంలో ఫ్రీ రాడికల్స్ పేరుకుపోతాయి. ఇవి కణ నష్టానికి దారితీసి తద్వారా క్యాన్సర్కు కారణమవుతాయి. ఈ అణువులను సహజసిద్ధంగానే శరీరం కొంత మేరకు నివారిస్తుంది. అయినా కొన్ని శరీరంలో పేరుకుపోతాయి. ఆహారంతో అందే యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా వృక్ష ఆధారిత యాంటీ ఆక్సిడెంట్లు ఈ ఫ్రీ రాడికల్స్ నివారణకు తోడ్పడతాయి. పైగా మైక్రోగ్రీన్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పరిశోధనలో కూడా ఇది రుజువైంది. బ్రాసిలికా కుటుంబానికి చెందిన బ్రొకోలీ వంటి మైక్రోగ్రీన్స్లో ఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. అలాగే లెట్యూస్లో కరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎలా వాడుకోవాలంటే, పోషకాలను కలిగి ఉండే మైక్రోగ్రీన్స్ వంటకాల రుచిని కూడా పెంచుతాయండి. వీటిని సలాడ్స్, సూప్స్, అలాగే చపాతీల్లో, బ్రెడ్ లేదా పిజ్జాల్లో చల్లుకుని తినవచ్చు. స్మూతీలు అలాగే జావల్లో కూడా పైన చల్లుకుని తాగవచ్చు. పండ్ల రసాల్లో కూడా కలుపుకొని తాగవచ్చు. కూరల్లో కలుపుకొని వాడుకోవచ్చు. గుడ్డు సొనతో కలిపి ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. ఈరోజు మనం మైక్రోగ్రీన్స్తో మరింత ఆరోగ్యం పొందడానికి వాటిని ఎలా పెంచుకోవాలో, ఎలా వాడుకోవాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.